నమస్కారం అండి. నేను మీ అరుణ్ కుమారిని. మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తామని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను చెప్పే మాట అందరికీ కాదండి, కొంతమందికి. అంటే యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఆ కామెంట్స్ వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. పైపెచ్చు ఆ మాటల్ని మళ్ళీ రిపీట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నాకు ఇలా పెట్టొద్దు, మీరు ఇలా చేయొద్దు అని చెప్పి బాధపడుతూ ఉంటారు, ఏడుస్తుంటారు కొంతమంది. అంత అవసరమా అండి మనకి? బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మనం సమాధానం చెప్పనవసరం లేదు. మనం మెంటల్గా టార్చర్ అనుభవించనవసరం లేదు. మనం హ్యాపీగా ఏదో సరదాగా టైంపాస్కి ఇంట్లో రీల్స్ తీసుకుంటూ ఉంటాం. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది, అందరు చేసుకుంటున్నారు. కొంతమంది మనీ కోసమని అని అనుకుంటారేమో, కానీ అది కాదు. ఇంట్లో ఆడవాళ్ళు సరదాగా ఏదో ఒకటి కాలక్షేపానికి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ బ్యాడ్ కామెంట్స్ చదివి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ చదివేసరికి మనసులో కొంచెం బాధ అనిపిస్తుంది. అలా బాధపడకుండా ఉండే వాళ్ళకి నేను ఇచ్చేది ఒకటే సలహా. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ బ్లాక్ చేసేసేయండి. ఇంకొకసారి వాళ్ళ కామెంట్ మనకి రాదు. మనం మెంటల్గా అప్సెట్ అవ్వాల్సిన పని ఉండదు. ఓకేనా? మీకు నేను ఇచ్చే సలహా నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.